అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గోకుల్ నచికేత్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్. ఇవాళ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే సందర్భంగా జెనరేటివ్ యూరినరీ ట్యూబర్క్యులోసిస్ గురించి కూడా తెలుసుకుందాం. సాధారణంగా టీబీ అనగానే ఊపిరితిత్తులకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి వ్యాధి. కానీ ఇది ఊపిరితిత్తులకు వచ్చిన తర్వాత అది రక్తం ద్వారా వివిధ ఆర్గాన్స్ కూడా చేరుకుని వాటికి కూడా ట్యూబర్క్యులోసిస్ ని కాజ్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి కాజ్ చేసేటువంటి డిఫరెంట్ ట్యూబర్క్యులోసిస్ లో జెనరేటివ్ యూరినరీ ట్యూబర్క్యులోసిస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది సాధారణంగా కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రాశయము మరియు బీజాలు అంటే టెస్టిస్ పురుషుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వల్ల సాధారణంగా వచ్చేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మూత్రం తరచుగా వెళ్ళటము, మూత్రంలో చీమును పరీక్షించబడినప్పుడు చీములో బ్యాక్టీరియా లేకుండా ఉండటము మరియు మూత్రంలో రక్తం పడడం అనేటువంటిది ప్రధానమైన లక్షణాలు. ఇది కాకుండా బీజాల్లో నొప్పి, బీజాల్లో వాపు ఉన్నప్పుడు కూడా మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దీన్ని వెంటనే మనం లక్షణాలను చూసుకొని టీబీని మనము ఎవాల్యుయేట్ చేసుకొని డయాగ్నోస్ చేసుకున్న తర్వాత దానికి కంపల్సరీగా యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ని కంపల్సరీగా ఫుల్ డోస్ వాడితే దీన్ని నివారించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటాం. సో వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ సందర్భంగా జెనరేటివ్ యూరినరీ ట్యూబర్క్యులోసిస్ గురించి కూడా మనము అవేర్నెస్ అనేది పెంపొందించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.